ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమలం శ్రేణులు అధిష్టానంపై గుర్రుతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మందిని శాసనసభ్యులు గెలిపిస్తే వారిలో 4 ఉమ్మడి జిల్లా నుంచి విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంపై కాషాయ జెండా ఎగురవేశారు. ఇంతటి ఘన విజయాలను సాధించి పెట్టిన కమలం పార్టీ అధిష్టానం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఎందుకు విస్మరించింది? తాజాగా బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటించగా అందులో ఒక్క పదమైనా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో దక్కకుండా పోవడం వెనుక కారణాలేంటి? కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల్ని అధిష్టానం తొక్కిపెడుతోందా? పార్టీకి ఊతమిచ్చిన జిల్లాకే అధిష్టానం ఉత్త చేయి చూపిందా? కమలంలో అంతర్గత కలవరంపై మహాన్యూస్ ప్రత్యేక కథనం. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున 8 మంది శాసనసభ్యులు గెలిస్తే వారిలో 4 శాసనసభ్యులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపై కాషాయ జెండా ఎగురవేశారు. ఇంతటి ఘన విజయాలను సాధించి పెట్టిన కమలం పార్టీ అధిష్టానం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఎందుకు విస్మరించింది అనే చర్చ జిల్లాలో మొదలైంది. తాజాగా బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటించగా అందులో ఒక్క పదవైనా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో దక్కకపోవడం వెనుక కారణాలేంటి? అసలు పార్టీలో ఏం జరుగుతోంది అనే అంశంపై జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ నేతలపై పార్టీ పెద్దలకు అంత పట్టింపు లేనితనం ఎందుకు పెరిగిందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నేతల్ని, కార్యకర్తల్ని అధిష్టానం తొక్కిపెడుతోందా అంటే అవునన్న సమాధానమే జిల్లా పార్టీ ముఖ్య నేతల నుంచి వ్యక్తమవుతోంది. హిందుత్వ ఎజెండా కోసం, భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసం బరిలో గిరిగీసి కొట్లాడిన నేతలు, పార్టీ గొడవల్లో వివిధ కారణాలతో కేసుల్లో ఇరుక్కున్న అనేక మంది కార్యకర్తలు అధిష్టానం కంటికి కనిపించలేదా? ముధోల్ నియోజకవర్గం లాంటి సున్నితమైన ప్రాంతంలో ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ పార్టీ కోసం శ్రమిస్తున్న నేతల్ని రాష్ట్ర కమిటీలో ఎంపిక చేయకపోవడం దేనికి సంకేతమంటూ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓతమిచ్చిన జిల్లాకే అధిష్టానం ఉత్తచేయి చూపిందన్న ఆగ్రహం కమలం పార్టీ నేతల్లో నెలకొంది. కమలం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుంచి ఒక్కరికి కూడా చోటు లభించకపోవడం కలవరపాటుకి గురిచేస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ ఎమ్మెల్యేలతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి విజయబావుట ఎగరవేస్తే ఇదేనా ప్రతిఫలం అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించకుండా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారా, లేక ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఉన్నందున రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోలేదా అనే అంశంపై తాజాగా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది సీనియర్లు రహస్యంగా చర్చించుకోవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు, కోశాధికారి, సహకోశాధికారి, కార్యాలయ కార్యదర్శి ఒక్కొక్కరి చొప్పున మొత్తం 23 మందితో కలిపి ఖరారు చేసిన రాష్ట్ర కార్యవర్గంలో మంచిర్యాలకు చెందిన రఘునాథరావు ఒక్కరికే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఒక్క స్థానం లభించింది. వరుసగా 2 సార్లు ఆదిలాబాద్ నుంచి ఎంపీలని, శాసనసభ ఎన్నికల్లో 4 ఎమ్మెల్యేలని గెలిపిస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుంచి ఒక్కరిని కూడా కార్యవర్గంలోకి ఎంపిక చేయకపోవడం అంతర్గత అసమ్మతికి దారితీస్తోందని, పైగా ఓబీసీ, యువ, మహిళ, గిరిజన, కిసాన్, మైనార్టీ మోర్చా కార్యవర్గాల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం దక్కలేదని పార్టీ నేతలు వాపోతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 4 శాసనసభ్యులు, 1 పార్లమెంటు సభ్యుడు విజయం సాధించిన వెనుక కమలం పార్టీ సీనియర్లు పడ్డ కష్టం వెలకట్టలేనిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా రాష్ట్ర కమిటీలో పదవి దక్కకపోవడం కాషాయ పార్టీలో చర్చ మొదలైంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన నేతలతో పాటు గతంలో తాము కొనసాగిన పార్టీలలో మంచి స్థానాలు కోల్పోయి బీజేపీలో చేరిన అనేక మందికి సైతం అధిష్టానం మొండిచేయి చూపిందని ఈ మధ్య పార్టీలో చేరిన సీనియర్ నేతలు తమ అంతరంగికుల వద్ద వాపోతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ సీనియర్లు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న తమను కనీసం గుర్తించకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఎక్కడితో వదిలిపెట్టకుండా అధిష్టానం వద్దకు వెళ్లాలన్న యోచనలో పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం.
అయితే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మంచిర్యాల నియోజకవర్గం నుంచి మాత్రం రఘునాథ్కి రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించడంపై ఆదిలాబాద్ జిల్లా తూర్పు ప్రాంత నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.